ఏం చూసి భయపడ్డావు విశాలమ్మ? దీని సంగతి ఏం లేదు. వచ్చి నా బిడ్డని చూడు, ఎంత అందంగా ఉందో. రా, వచ్చి చూడు విశాలమ్మ. నా కూతుర్ని చూడు, అచ్చం నాలాగే ఉంది కదా. అబ్బ చూడు. కూతురు లేదే. ఎలా ఉంటుంది? నువ్వే చంపేశావు కదా. లేదు, నేను చంపలేదు. వాళ్ళు అన్నారని అలా చేశాను. వాళ్ళన్నారు సరే, కానీ చంపింది నువ్వేగా. ఈశ్వరి ఆత్మే ఆ మంత్రసారిని చంపేసిందని అందరూ అనుకున్నారు. అప్పుడు నేనది నమ్మలేదు. కానీ ఒకరోజు ఉదయం నేనే దాన్ని నా కళ్ళారా చూశాను. అంతఃపురం వరకు వచ్చిన దానికి నా ప్రాణాలు తీయడానికి ఎంతోసేపు పట్టదని భయపడి స్వామీజీతో విషయం చెప్పాను. ఎంత పని చేసావురా? ప్రేతాన్ని అటు ఇటు కాకుండా లేపావు కదరా. రేపేదైనా జరగడం జరిగితే పూజకు తుమ్మే కారణమని దుమ్మెత్తి పోస్తారా? నేను కొట్టి చంపేస్తారా? స్వామి ఆపండి, ఆపండి. కొంచెం ఓపిక పట్టండి, వీడిని వదిలేయండి. దాన్ని ఏం చేద్దామో చెప్పండి. మనం వేస్ట్ చేసే ఒక్కో నిమిషము భయం వేస్తోంది. అది మన వశం కావాలంటే దాన్ని ఇక్కడికి రప్పించాలి. అందుకు ఒకే ఒక్క దారి. నేను తను కలవడానికి వేరే దారి కనిపించలేదు. ఏదో కోపంలో కొట్టాను నాన్న. నువ్వు తనని ఎంతగా ఇష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. జమీందారు గారికి సంబంధించి తను చనిపోయింది. తను తిరిగొచ్చి నీతో కలిస్తే ఎవరాపుతారు? నీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్లి జీవించు. కానీ ఇప్పుడు తను మనిషిగాను కాకుండా శవంగాను కాకుండా ఉగ్రంగా తిరుగుతోంది. అందుకే పద్ధతి ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేస్తేనే నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా జీవించగలవు. నువ్వు చెప్పేది నిజం. నువ్వు భయమేసి మధ్యలో వదిలేశావు. నిన్నే వెతుకుతూ అడవులమ్మడి తిరుగుతోంది. నువ్వు పిలిస్తేనే వస్తుంది. ఈశ్వరి, 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 ఈశ్వరి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యా ఆగండి అయ్యా, నాకు అప్పగించండి. నేను మిమ్మల్ని నమ్మే కదా వచ్చాను. నువ్వేం చేస్తావు ఇక్కడ? కారు దగ్గరికి వెళ్ళు. నానా, తనని నన్ను కలుపుతానని చెప్పారు కదా. అసలే నువ్వు సగం పిచ్చోడివి. అని మైకోలో పడి పూర్తి పిచ్చోడు అయ్యావా? చచ్చిన దాంతో జతగలవడం మహాపాపం. నన్ను వదులు నాన్న. నువ్వు ఇక్కడే ఉన్నావు. సగం ప్రాణం పోసిన ప్రేతాత్మని ఎవరూ అంతం చేయలేరు. దానంతటా అదే అంతం కావాలి. దానికి 2 మహాదశాబ్దాలు పడుతుంది. అంతవరకు దీన్ని అమ్మవారి శక్తి మాత్రమే బంధించి కట్టడి చేయగలదు. ప్రస్తుతానికి అమ్మవారి చీరతో దీనిని బంధించగలిగాం. కానీ ఎక్కువసేపు దీన్ని ఇలా ఉంచలేదు. అందుకనే గర్భగుడి వెనకున్న రహస్య గదిలో దీనిని బంధిస్తాను. ఓం నమః
శివ. ఏమండి, నన్ను వదిలేయండి. పెద్ద పూజారి గారు అక్కడ లోపల ఉన్నారు. అయ్యా అయ్యా అయ్యా, మీరు తగ్గడం వల్ల మీ అబ్బాయి కొమ్మ పుచ్చుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నారా? అయ్యో, పెంచుకున్న నా చేతితో నేను చంపుకున్నాను కదరా. నేనేం పాపం చేశాను, ఏం పాపం చేశాను? ఆ దేవుడి సన్నిధిలో నేను చేసిన పాపానికి నా చేత్తోనే నా బిడ్డ ప్రాణాలను తీసేలా చేశాడు. మీ కొడుకు చావుకి కారణం మీరు కాదు, ఆయన్ని చంపింది జమీందారు. నేనేం పాపం చేశాను, ఏం పాపం చేశాను? నమ్మక ద్రోహం చేశారు కదా, వాళ్ళని వదిలిపెట్టను. ఆగండి. మీ కొడుకుని చంపినందుకు వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు, కానీ ఇన్నేళ్లుగా ఆ అంతఃపురంలో ఓ ఆత్మలా తిరుగుతోందే నా కూతురు. తనకేం పరిహారం చేస్తారు? తను జీవించాల్సిన జీవితాన్ని ఓ పనివాడి కూతురు జీవిస్తోంది. అది నా బిడ్డకి దక్కాలి. అందుకు ఆ అమ్మాయి శరీరంలో మీరు నా కూతురు ఆత్మని ప్రవేశపెట్టాలి. నన్ను రాణిలా చూసుకుంటానన్న మాటని వాడు నెరవేర్చలేదు, కానీ నా బిడ్డ రాణిలా జీవించేట్టు చెయ్యాలి. అందుకు మీ సాయం కావాలి. నేనేం చేయాలి? మీ కొడుకు ఆత్మని మీరు లేపాలి. అయ్యా, లోపలికి రండి. ఆ అమ్మాయి పేరేంటని చెప్పారు రవి? జ్యోతి. జ్యోతి ప్రాణాలకు ప్రమాదం. స్వామీజీ ఏమంటున్నారు? ఈ రోజు సూర్యాస్తమయంలోగా ఈశ్వర ఆత్మను అంతం చేయలేదంటే తను జ్యోతిని చంపేస్తుంది. ఈ రోజులోగానా? అవును, ఈ రోజు మహాదీపం. సరిగ్గా 22 ఏళ్లకు మునుపు ఇదే రోజున తనని చంపేశారు. ఈనాటితో 2 మహాదశాబ్దాలు పూర్తి కానున్నాయి. ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి. దానికి ఏం చేయాలి? ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం. పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు. సరిగ్గా ఆ సమయానికి ఈశ్వర ఆత్మని ఇక్కడికి రప్పించాలి. అది వీలుపడుతుందా స్వామీజీ? అందుకొక దారుంది.